నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. ఫారెన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారా? యుఎస్ఏ, యూకే, కెనడా ఇలా ఆప్షన్స్ ఎన్నెన్నో. వీటిలో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉండాలి, అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం సరైన కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. శౌర్య కన్సల్టెన్సీ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది స్టూడెంట్ ఫారెన్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ని నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్ వీసాతో పాటు విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ని కూడా ఆఫర్ చేస్తోంది. సో ఇప్పుడు మనం స్టూడెంట్ వీసా గురించి డౌట్స్ లైక్ ఫీ స్ట్రక్చర్, ఇంటేక్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ గురించి క్లియర్గా శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారిని అడిగి తెలుసుకుందాం. వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ముందుగా యుఎస్ఏలో అకాడమిక్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ప్రాసెస్ మనం స్టార్ట్ చేయొచ్చు అంటారా? జనరల్గా యూఎస్ఏ వచ్చేటప్పటికి చాలా మోస్ట్ పాపులర్ కంట్రీ అండి అమాంగ్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్. ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళల్లో 80% ఆర్ అబోవే మన స్టూడెంట్స్ యూఎస్ఏని యాజ్ అ స్టడీ డెస్టినేషన్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని మెన్షన్ చేసుకోవాలి అంటే లైక్ మల్టీకల్చరల్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఎల్స్గా మనకి మిగతావి అబండెంట్ జాబ్ ఆపర్చునిటీస్, ఇది చాలా మోస్ట్ ప్రయారిటీలో ఉన్న అడ్వాంటేజ్ యూఎస్ఏకి. సో వీటన్నిటి వల్ల యూఎస్ఏకి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు యాజ్ దర్ ఫారెన్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్. సో యూఎస్ఏలో వచ్చేటప్పటికి మేజర్గా 3 ఇంటెక్స్ ఉంటాయండి. 3 ఇంటెక్స్ వచ్చేటప్పటికి నెంబర్ 1 ఇంటెక్ వాస్ ఫాల్ ఇంటెక్. ఫాల్ ఇంటెక్ ఏంటంటే సెప్టెంబర్, ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఇంటేక్ అనమాట అమాంగ్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకంటే వీళ్ళు మే ఆర్ ఏప్రిల్లో వాళ్ళు పాస్డ్ అవుట్ అవ్వటం జరుగుతుంది అండ్ వాళ్ళ సర్టిఫికేట్స్ అప్పుడు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ సెప్టెంబర్కి వెళ్తే వాళ్ళకి టైం అనేది వేస్ట్ కాకుండా అకాడమిక్ ఇయర్ రన్నింగ్లోనే ఉంటుంది. అదే కనుక ఇన్ కేస్ ఫాల్ ఇంటెక్ కనుక మిస్ అయితే నెక్స్ట్ అవైలబుల్ ఇంటెక్ వాజ్ జనవరి ఇంటెక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ అవైలబుల్ జాన్ 2022 ఇంటెక్ అవైలబుల్ ఉంది. అలానే మనకి మే ఇంటెక్, సమ్మర్ ఇంటెక్ అంటాము దాన్ని, ఆ సమ్మర్ ఇంటెక్ కూడా ఉంది. బట్ వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ ఈ ఇంటెక్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇప్పుడు ఎవరైతే యూఎస్ఏ ప్లాన్ చేసుకుంటున్నారో ఆర్ వెళ్ళాలనుకుంటున్నారో 2020 పాస్డ్ అవుట్ అవ్వచ్చు, 2021 పాస్డ్ అవుట్ అవ్వచ్చు. కరోనా వల్ల లాస్ట్ 1 ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళకుండా ఆగిపోయి ఉన్నారు కొంతమంది. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ ఈ నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటెక్కి డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇంకా ఇనఫ్ ప్లెంటీ ఆఫ్ టైం మనకి ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా యూ కమ్ ఫార్వర్డ్ అండ్ కాల్ ఆ కన్సల్టెన్సీ నంబర్ విచ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో మీరు కాల్ చేసి మా కౌన్సిలర్సే మీకు కాల్ చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. రైట్, అలాగే యుఎస్ఏలో మాస్టర్స్ చేయాలనుకుంటే ఎలాంటి ఎగ్జామినేషన్స్ మనం ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది? సో యూఎస్ఏలో వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి డెఫినెట్గా. సో దీనికి వచ్చేటప్పటికి మాస్టర్స్కి ఎస్పెషల్లీ వెళ్ళాలి అనుకుంటే కనుక ఐఎల్టీఎస్ ఈజ్ అ కామన్ ఎగ్జామినేషన్ అండి. ఐఎల్టీఎస్లో మనకి మాడ్యూల్స్ ఉంటాయి లైక్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. ఇవి ఈ ఎగ్జామినేషన్ తీసుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్గా టోఫెల్ కూడా తీసుకోవచ్చు. ఐఎల్స్ ఆర్ టోఫెల్ ఏదో ఒక ఎగ్జామినేషన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి గ్రాడ్యుయేట్ స్కూల్స్లో కనుక మనకి అడ్మిషన్ రావాలి, అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్, లా, ఈ కోర్సెస్ కాకుండా మేనేజ్మెంట్, ఈ కోర్సెస్ కాకుండా ఎటువంటి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీటన్నిటికీ జిఆర్ఈ ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ఈ జిఆర్ఈ వచ్చేటప్పటికి ప్రతి మంత్లో లాస్ట్ 3 వీక్స్లో జరుగుతుంది. దీంట్లో క్వాంటిటేటివ్ స్కిల్స్ అలానే వెర్బల్ స్కిల్స్ మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంటే జిఆర్ఈ కానివ్వండి ఆర్ఎల్స్ ఐఎల్స్, టోఫెల్, దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ మా శౌర్య సెంటర్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెమో క్లాస్ తీసుకొని ఫ్యాకల్టీ కనుక మీకు ర్యాపో ఉండి బాగా చెప్తున్నారు అనిపిస్తేనే యూ కెన్ జాయిన్ ది కోచింగ్ క్లాసెస్ ఆల్సో. బట్ ఓన్లీ ఐఎల్టీఎస్తో కూడా మనకి ఫ్యూ యూనివర్సిటీస్ ఉన్నాయండి. బట్ జిఆర్ఈ, ఐఎల్టీఎస్ రెండు ఉంటే మనకి మేజర్ యూనివర్సిటీస్ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే స్కాలర్షిప్స్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము స్టూడెంట్స్కి అడ్వైస్ చేసేది ఏంటి అంటే ఇన్ కేస్ టైం లేకుండా ఓన్లీ ఐఎల్టీఎస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీస్కి. బట్ వీసాకి వెళ్ళే ముందలా మీరు జిఆర్ఈ కనుక ఫినిష్ చేయగలిగితే మీకు వీసా ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి.
రైట్. అలాగే అంటే ఇప్పుడు మీరు చెప్పారు యూఎస్ఏలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ చేయాలి అనుకుంటే జిఆర్ఈ టోఫెల్ ఇవి రాయొచ్చు అని. వెరాజ్ యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటే ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది? సో మనకి కంట్రీ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయండి. మనం ఇందాక చెప్పినట్టు యూఎస్ఏ వెళ్ళాలి అంటే జిఆర్ఈ ప్లస్ ఐఎల్స్ ఆర్ టోఫెల్ ఎగ్జామినేషన్ రాయాలి. జిఆర్ఈ ఇంకా ఏ కంట్రీకి అవసరం లేదండి. అపార్ట్ ఫ్రమ్ యూఎస్ఏ ఇంకా జిఆర్ఈ ఏ కంట్రీనూ అడగదు. సో వేరే అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా కానివ్వండి, లేకపోతే కెనడా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఇవన్నీ ఓన్లీ ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే మనకి యూకే చెప్పుకుంటే కనుక యూకేకి ఎటువంటి ఎగ్జామినేషన్ మనం తీసుకొని అవసరం లేదండి. ఓన్లీ మన మార్క్స్ని బట్టి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ అలానే డిగ్రీలో ఓవరాల్ పర్సంటేజ్ ఈ 2 క్రైటీరియా తీసుకొని మనం టాప్ యూకే యూనివర్సిటీస్లో అప్లై చేసుకొని అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. సో దీనికి సర్టన్ కండిషన్స్ ఉంటాయండి ప్రతి యూనివర్సిటీస్కి. దేర్ ఆర్ డిఫరెంట్ యూనివర్సిటీస్. సో ప్రతి యూనివర్సిటీకి కొన్ని సర్టన్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్కి క్రైటీరియా 60% ఉంటే కొన్ని యూనివర్సిటీస్లో 70% ఉంటుంది. సో మీ ప్రొఫైల్ ఏదైనా కానీ మీరు కనుక మా కౌన్సిలర్స్కి మీ ప్రొఫైల్ ఇస్తే దే షార్ట్ లిస్ట్ అనమాట. మీ ప్రొఫైల్కి మంచి యూనివర్సిటీ ఉన్న ఆప్షన్స్లో మంచి యూనివర్సిటీస్ ఏంటి, వాటిలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత పర్టికులర్ ప్లేస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేయడంతో పాటు అడ్మిషన్ అండ్ వీసా గైడెన్స్ కూడా కంప్లీట్గా ఇస్తారండి. మీకు ఏ యూనివర్సిటీస్లో అప్లై చేసుకుంటే స్కాలర్షిప్స్ వస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా డీటెయిల్గా చెప్తారు. రైట్. అలాగే యూకేలో మాస్టర్స్ చేయడానికి స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. సో ఎలాంటి రీజన్స్ బేస్ చేసుకుని, అంటే మీరు అన్నారు జిఆర్ఈ అవసరం లేదు అని చెప్పి, సో జిఆర్ఈ అనేది టఫెస్ట్ ఎగ్జామా టోఫెల్ అండ్ ఐఎల్స్తో కంపేర్ చేసుకుంటే? సో టఫెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కాదండి, అది ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్స్ అయినా కూడా యూఎస్ఏకి అయితే మనం జిఆర్ఈ రాయాలి, ఐఎల్స్ రాయాలి, 2 రాయాలి. ఐఎల్స్ ఆర్ టోఫెల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ జిఆర్ఈ వేరే ఎగ్జామ్, ఐఎల్స్ వేరే ఎగ్జామ్. వేరేజ్ యూకే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఈ జిఆర్ఈ అనే ఎగ్జామినేషన్ లేదు, రాయనవసరం లేదు. అలాగే ఐఎల్స్ ఆర్ టోఫెల్ ఇటువంటి ఏ ఎగ్జామినేషన్ లేదు. మన ఇంటర్మీడియట్ అండ్ 10th అండ్ ఇంజనీరింగ్ ఓవరాల్ పర్సంటేజ్ బేస్ చేసుకునే మనకి టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తుంది, ఇంటర్న్షిప్ వస్తుంది, అలానే స్కాలర్షిప్స్ వస్తాయి. అట్లానే యూకేలో ఇంకా మిగతా అడ్వాంటేజెస్ చూడాలంటే కనుక మనకి మాస్టర్స్ కోర్స్ 1 ఇయర్లోనే ఫినిష్ అయిపోతుందండి. వేరాజ్ ఏ కంట్రీలోనూ అటువంటి ఆపర్చునిటీ లేదు. మనకి మాస్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కానివ్వండి, సైన్స్లో బయాలజీ, ఇంకా మిగతా ఏ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఎంబీఏ యూకేలో ఫేమస్ ఎంబీఏ, వీటిలో ఏ స్పెషలైజేషన్స్ అయినా తీసుకోవచ్చు. లైక్ మార్కెటింగ్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇలాంటి ఏ కోర్సెస్ తీసుకున్నా కూడా మాస్టర్స్ వచ్చేటప్పటికి 1 ఇయరే. సో ఈ 1 ఇయరే ఉండటం వలన మనకి ట్యూషన్ ఫీ అనేది చాలా తగ్గుతుంది, అలాగే లివింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. సో చాలా తక్కువ ఖర్చులో మనం యూకేలో మన మాస్టర్స్ టాప్ యూనివర్సిటీస్లో ఫినిష్ చేసుకోవచ్చు. అలానే మనకి యూకేలో లేటెస్ట్ రూల్స్ ప్రకారం మనకి 1 ఇయర్ కోర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుందండి. ఈ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ రావటం వల్ల స్టూడెంట్ 1 ఇయర్ అక్కడే చదువు అయిపోయిన తర్వాత అక్కడ లోకల్ కంపెనీస్లో జాబ్ ట్రై చేసుకొని, ఇన్ కేస్ జాబ్స్ వస్తే 2 ఇయర్స్ హ్యాపీగా అక్కడ వర్క్ చేసుకొని, థియరిటికల్గా నేర్చుకుంది ప్రాక్టికల్గా కూడా అక్కడ నేర్చుకొని, ఆ తర్వాత ఇన్ కేస్ మంచి జాబ్ వస్తే కనుక వర్క్ పర్మిట్కి కూడా అప్లై చేసుకునే ఆపర్చునిటీ ఇప్పుడు మన స్టూడెంట్స్కి ఉంది ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ ప్రకారం. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ అనమాట ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూకేకి, మన ఫారిన్ ఎడ్యుకేషన్కి యూకేని సెలెక్ట్ చేసుకోవడం. అలానే యూకే యూనివర్సిటీస్లో ఫ్యూ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్స్ తీసుకోవటం వల్ల స్టూడెంట్కి 1 more అడిషనల్ ఇయర్ టైం మనకు దొరుకుతుంది, అండ్ లోకల్ కంపెనీస్లో వర్క్ చేసి మన స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే మనకి వీసా డ్యూరేషన్ 1 ఇయర్ కాకుండా 2 ఇయర్స్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇంటర్న్షిప్ తీసుకోవటం వలన. అలాగే మనకి ఇంకా యూకే గురించి చెప్పాలంటే కనుక ఇన్ కేస్ ఎవరైనా ఫ్యామిలీస్ కంబైన్డ్గా కనుక మూవ్ అవ్వాలి, వేరే కంట్రీకి వెళ్ళాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అలాంగ్ విత్ చిల్డ్రన్ వెళ్ళాలి అనుకున్నా కూడా యూకే యాజ్ ద డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. వై? బికాస్ స్టూడెంట్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు స్టూడెంట్గా చదువుకుంటూ ఉంటే అదర్ స్పౌస్ వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. స్టూడెంట్కి 1 ఇయర్ వీసా వస్తే డిపెండెంట్కి కూడా 1 ఇయర్ వీసా వస్తుంది, అలానే కిడ్స్కి కూడా వీసా వస్తుంది. సో ఎవరైనా కంబైన్డ్ ఫ్యామిలీ కోసం కనుక వెళ్తూ ఉంటే కనుక డెఫినెట్గా యూకే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైనా ఫ్యామిలీ మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ వెళ్ళిన అడ్వాన్స్ అప్లై చేసుకుంటే బాగుంటుందండి. ఓకే. అయితే యూకేలో చేయాలంటే తక్కువలో అయిపోతుంది అన్నారు. సో యూకేలో యూనివర్సిటీస్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది?
సో యూకేలో వచ్చేటప్పటికి మాస్టర్స్ 1 ఇయరేనండి. 1 ఇయర్ మాస్టర్స్కి చాలా తక్కువ ఫీజులో మన కంప్లీట్ మాస్టర్స్ టాప్ యూనివర్సిటీస్లో మనం చదువుకోవచ్చు. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్ అండి, అండ్ సిటీ టు సిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, యూనివర్సిటీ టు యూనివర్సిటీ. బట్ ఆన్ అన్ యావరేజ్ మనం ఫీ స్ట్రక్చర్ తీసుకుంటే 8 to 12 lakhsలో మనకి కంప్లీట్ మాస్టర్స్ కోర్స్ అనేది ఫినిష్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆఫర్ లెటర్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఆ యూనివర్సిటీ ఇచ్చిన ఆఫర్ లెటర్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటారండి. అంటే ఫీజు ఎంత, మీకు స్కాలర్షిప్ ఎంత వచ్చింది, స్కాలర్షిప్ పోను ఫీజు ఎంత, మీరు ఇప్పుడు పే చేయాల్సిన ఫీజు ఎంత, మిగతా ఫీజు ఏ మంత్స్లో పే చేయాలి, ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ ఆఫర్ లెటర్లో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మీకు యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ, ఆర్ఎల్స్ మా కన్సల్టెన్సీ ఛార్జెస్ కానీ ఎటువంటి ఫీజెస్ ఉండవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు 3 to 5 యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ షార్ట్ లిస్టింగ్ కూడా కంప్లీట్ గైడెన్స్ శౌర్యాలో ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ మీ పర్సంటేజ్ తీసుకొని, మీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పర్సంటేజ్ తీసుకొని, ఇలా మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని వేరియస్ ఇన్పుట్స్ మీకు సెలెక్ట్ అయ్యే యూనివర్సిటీస్, మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఇలా అన్ని డీటెయిల్స్ తీసుకొని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు యూనివర్సిటీస్ ఇచ్చి కంప్లీట్ ప్రాసెస్ చేస్తారండి. సో యూకే చాలా తక్కువ ఫీజులో కంప్లీట్ అయ్యే కంట్రీ, మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ అంటే యూకేనే అండి. రాధా గారు, అలాగే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ఎలా అంటే, అండ్ ఎడ్యుకేషన్ లోన్ ప్రొసీజర్ ఏంటి? సో స్కాలర్షిప్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి. అంటే ప్రతి కంట్రీలోనూ డిఫరెంట్గా మనకి స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. మనం యూఎస్ఏ తీసుకుంటే కనుక అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీజర్ అండి స్కాలర్షిప్స్ చేసుకోవటము. స్కాలర్షిప్ రావాలి అంటే కనుక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. లైక్ మీ పర్సంటేజ్ కావచ్చు, అకాడమిక్ బీటెక్ పర్సంటేజ్ కావచ్చు, ఆర్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ కావచ్చు, మీ ఐఎల్స్, అలానే జిఆర్ఈ స్కోర్స్, అలానే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. కొన్ని యూనివర్సిటీస్లో అయితే వాలంటీరింగ్షిప్ కూడా వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కంబైన్డ్గా వాళ్ళు స్కాలర్షిప్స్కి కన్సిడర్ చేస్తారండి. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో వచ్చేటప్పటికి మన అడ్మిషన్ కోసం చేసే అప్లికేషనే సరిపోతే కొన్ని యూనివర్సిటీస్లో మనకి స్కాలర్షిప్కి సపరేట్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ ఏమైనా కానీ, స్కాలర్షిప్ అప్లికేషన్స్ కానివ్వండి, డైరెక్ట్ అప్లికేషన్స్ కానివ్వండి, కంప్లీట్ గైడెన్స్ మీకు శౌర్యాల్లో కౌన్సిలర్స్ చేస్తారండి. అంటే రైట్ ఫ్రమ్ మీ అప్లికేషన్ నుంచి టిల్ మీ వీసా పార్ట్ వరకు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, అంటే మ్యాక్సిమం స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యేలాగా దే విల్ వర్క్ ఇట్ అవుట్. అలానే మనకి యూకేలో వచ్చేటప్పటికి డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. లైక్ 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఉంటుంది. ఇది £500 నుంచి ఈవెన్ £1,500 వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో వచ్చేటప్పటికి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది. ఇది బేస్డ్ అపాన్ మన పర్సంటేజ్ వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ఇది అప్ టు మనకి £3,000-4,000 వరకు కూడా మనకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్కాలర్షిప్స్కి కానీ, అప్లికేషన్స్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఎంత అర్లీగా అప్లై చేసుకుంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, మీకు స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏవి మిస్ కాకుండా, ఎందుకంటే యుఎస్ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్కి కూడా సపరేట్ డెడ్ లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ డెడ్ లైన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ ఎంక్వైరీస్ అన్నీ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. అలానే మీరు ఎడ్యుకేషన్ లోన్ అన్నారు. ఎడ్యుకేషన్ లోన్ వచ్చేటప్పటికి మీ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ నియరెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు అప్లై చేసుకునే ముందు ఆర్ఎల్స్ బ్యాంక్ మేనేజర్ని మీట్ అయ్యే ముందు మన దగ్గర ఉండాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే మీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్. మీ ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేస్తూ మీకు యూనివర్సిటీ నుంచి వచ్చే యాక్సెప్టెన్స్ లెటర్ని ఆఫర్ లెటర్ అని కానీ, I-20 అని కానీ అంటాము. సో ఈ ఆఫర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మీకు అడ్మిషన్ ఇచ్చినట్టు కన్ఫర్మేషన్ ఉంటుంది, కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఫీ స్ట్రక్చర్ ఎంత, ఆ ఫీ ఉన్నది ఎప్పుడెప్పుడు ఎంత పే చేయాలి, సెమిస్టర్ వైజ్ ఎంత పే చేయాలి, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఆఫర్ లెటర్లో ఉంటుంది. కాబట్టి మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అవుతే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎంత లోన్ ప్రాసెస్ చేయాలి, దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏంటి అనేది ఉంటుంది. సో యూకేకి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ, అప్లికేషన్ ఫీ ఆర్ఎల్స్ కన్సల్టెన్సీ ఛార్జెస్ ఎటువంటి ఫీజు లేకుండా మీకు ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు డెఫినెట్గా అప్లై చేసుకోండి. రైట్. అలాగే ఫారెన్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ని చూడడానికి పేరెంట్స్ వెళ్ళొచ్చు అంటారా? ఎస్ అండి, డెఫినెట్గా వెళ్ళొచ్చండి. జనరల్గా మన ఇండియన్ స్టూడెంట్స్ని
పేరెంట్స్ వెళ్ళేది ఏంటంటే గ్రాడ్యుయేట్ సెరమనీస్కి వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళ కిడ్స్ కనుక అక్కడ సెటిల్ అయ్యి కానీ లేకపోతే వర్క్ వీసాస్ మీద కానీ ఉంటే కనుక డెఫినెట్గా వీళ్ళు విజిట్ వీసా వేసుకోవచ్చండి. నాట్ ఓన్లీ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, అంకుల్, ఆంట్ ఇలా ఎవరైనా కానివ్వండి, అక్కడ వాళ్ళ రిలేషన్స్ ఉండి వాళ్ళని చూడటానికో ఆర్ఎల్స్ అక్కడ ఏదైనా ఈవెంట్స్ ఆర్ ఫంక్షన్స్ ఉంటే వీళ్ళు అటెండ్ అవ్వడానికో డెఫినెట్గా విజిట్ వీసాస్ వేసుకోవచ్చు. యూఎస్లో అయితే ఈ విజిట్ వీసాస్ 10 years వరకు మీకు వీసా వ్యాలిడిటీ ఉంటుందండి. అలాగే యూకే ఆర్ మిగతా కంట్రీస్లో వచ్చేప్పుడు మీ ట్రిప్ ఎన్ని డేసో ఎన్ని మంత్సో చెప్తే దాన్ని బట్టి మనకి వీసా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ విజిట్ వీసా అనే కాదండి, మిగతా అన్ని వీసాస్ అంటే సపోజ్ ఎక్కడైనా ఏదైనా కంట్రీ చూడాలనుకున్నా కూడా వీ డూ ఆ టూరిస్ట్ వీసాస్. అలాగే వైఫ్ ఆర్ హస్బెండ్ అక్కడ చదువుకుంటూనో ఆర్ ఎల్స్ వర్క్ చేసుకుంటూనో ఉంటే కనుక ఇక్కడ వైఫ్ అండ్ కిడ్స్ వాళ్ళు డిపెండెంట్ వీసాస్కి వేసుకోవచ్చండి. అలాగే అక్కడ మన ఫారిన్ కంట్రీస్లో ఏమైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, అలానే డిఫరెంట్ బిజినెస్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి బిజినెస్ వీసాస్, అండ్ స్టూడెంట్ వీసాగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి స్టూడెంట్ వీసాస్. సో ఇలా వీసా కండిషన్ ఏదైనా కానీ మీరు వెళ్ళాలనుకున్న రీజన్ ఏదైనా కావచ్చు, దానికి తగ్గ అన్ని వీసా ఫార్మాలిటీస్, అన్ని వీసా ప్రాసెస్ శౌర్య కన్సల్టెన్సీ ఆఫీసెస్లో జరుగుతుంది. మీకు ఇన్ కేస్ ఏ టైప్ ఆఫ్ వీసా కావాలి అనుకున్నా కూడా డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు రెస్పాండ్ అయ్యి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ ట్రావెల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. రైట్. అలాగే శౌర్య కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి ఎలాంటి హెల్ప్ ఉంటుందంటారు? ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు? సో అంటే ఇండియాను వదిలిపెట్టి ఫారెన్ వెళ్ళాలి అంటేనే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. దీనివల్ల ఏంటంటే ఈ భయం వల్ల సగం మంది డ్రాప్ అవుతూ ఉంటారు. ఎట్లా ఉంటుందో తెలియక, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. కొంతమంది వెళ్ళాలనుకున్నా కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, ప్లాసిబుల్ క్వశ్చన్స్. మేబీ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, నేను పర్టికులర్గా ఒక కంట్రీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, యూఎస్ఏ తీసుకుంటే థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇందులో పర్టికులర్ యూనివర్సిటీ నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే కోర్స్ అయిపోయి నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటికి ఫీ స్ట్రక్చర్ ఎలా అప్లై చేసుకోవాలి, జిఆర్ఈ ఎలా రాయాలి, దాని తర్వాత వీసాకి ఎలా వెళ్ళాలి, వీసాలో ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్సే కాకుండా అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, దాని తర్వాత అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, ఇలా మనం చూస్తూ ఉంటే క్వశ్చన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ అండ్ స్టూడెంట్ యాంగ్జైటీస్ అన్నిటినీ శౌర్య కన్సల్టెన్సీలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ హ్యాండిల్ చేస్తారండి. మీకున్న ప్రతి క్వశ్చన్కి వీ విల్ గివ్ యూ ది సూటబుల్ ఆన్సర్స్. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ కెరియర్ కౌన్సిలింగ్, అంటే మీకు ఏం నాలెడ్జ్ లేకుండా వచ్చినా కూడా కంప్లీట్ కెరియర్ కౌన్సిలింగ్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో ఏ కోర్స్ తీసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, అండ్ మనకి చదువు అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ ఎన్ని ఇయర్స్ వస్తుంది. సపోజ్ మీరు యూకే తీసుకుంటే 2 years ఆఫ్ వర్క్ పర్మిట్, అలాగే యూఎస్ఏ తీసుకుంటే టోటల్ 5 years ఇండియాలోనే వస్తుంది. అలా ఏ కంట్రీలో వర్క్ పర్మిట్ ఎక్కువ ఏదొస్తుంది, చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ కెరియర్ కౌన్సిలింగ్లో ఇవ్వటం జరుగుతుందండి. కెరియర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యూ విష్ టు స్టార్ట్ యువర్ ప్రాసెస్, దెన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవటం, అక్కడ నుంచి ఆఫర్ లెటర్స్ తెప్పించుకోవటము, దాని తర్వాత వీసా ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మనం అప్లికేషన్స్ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంటో వీసాకి మన ఫైల్ ఆర్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వీసా క్వశ్చన్స్కి మేము 3 to 4 rounds ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా మాకు అండ్ స్టూడెంట్కి కరెక్ట్ చేసుకోవడానికి ఇనఫ్ ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. అండ్ మేము కాన్ఫిడెంట్గా ఫీల్ అయితేనే వీ విల్ అరేంజ్ అ వీసా ఇంటర్వ్యూ. సో వీసా వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్ విల్ బి పోస్ట్ వీసా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో శౌర్యాలో మీరు స్టార్టింగ్ వచ్చిన తర్వాత టిల్ మీరు ఆ కంట్రీలోకి వెళ్ళి అక్కడ మంచి అకామిడేషన్లో సెటిల్ అయ్యే వరకు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మా గైడెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. సో మీరు ఇది మా కౌన్సిలర్సే కాకుండా మా స్టూడెంట్స్ కూడా మాట్లాడింది మీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మా రివ్యూస్ కూడా చూడొచ్చు. మీకు డెఫినెట్గా నచ్చితేనే డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు. రైట్. అలాగే స్టూడెంట్స్ శౌర్య నుంచి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? సో శౌర్యాని రీచ్ అవ్వటం చాలా సింపుల్ అండి. సో మీరు డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసినా మా కౌన్సిలర్స్ మీకు కాల్ చేసి మీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అలాగే శౌర్య డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది ఆల్రెడీ. సో లైక్ మీకు జేఎన్టీయూ దగ్గర సుచిత్ర, అమీర్పేట్, అండ్ అలాగే మనకి దిల్సుఖ్ నగర్, తార్నాక, గుంటూరు, విజయవాడ, వైజాగ్లో ఆఫీసెస్ ఉన్నాయండి. ఇన్ కేస్ మీరు ఏదైనా రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా
అంటే రీచ్ అవ్వలేని ప్లేసెస్లో ఉన్నా ఆర్ఎల్స్ మీకు దగ్గర మా ఆఫీస్ లేకపోయినా కూడా మీకు త్రూ కంప్లీట్గా ఫోన్ కౌన్సిలింగ్లోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఓన్లీ వీసా ఫైలింగ్కి ఆ టైంకి మీరు హైదరాబాద్ వస్తే సరిపోతుందండి. మీరు ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా వీఆర్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. డెఫినెట్గా ఏ చిన్న డౌట్ ఉన్నా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలన్నా డెఫినెట్గా ఫోన్ చేయండి. రైట్. అలాగే ఆఫ్టర్ కోవిడ్ టైమింగ్స్ ఫారెన్లో ఎడ్యుకేషన్ అని అంటేనే కొంచెం ఆలోచిస్తున్నారు స్టూడెంట్స్. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే భరోసా ఏంటి, మీరేం చెప్తారు? ఎస్ అండి, అంటే లాస్ట్ ఇయర్ వాజ్ అట్లా ఉందండి, అంటే అప్ అండ్ డౌన్స్గా ఉంది. బట్ ఈ ఇయర్ చాలా ఎంతైతే డౌన్ అయిందో అంత పుష్అప్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందండి ఫారిన్ ఎడ్యుకేషన్. అన్ని చోట్ల వ్యాక్సినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే 2020లో ఆగిపోయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఆ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు పాస్డ్ అవుట్ అయ్యే 2021 స్టూడెంట్స్ వచ్చారు. సో స్టూడెంట్స్ ఎక్కువైపోయి స్కాలర్షిప్స్ కానివ్వండి ఆర్ఎల్స్ అప్లికేషన్స్ కానివ్వండి డెడ్ లైన్స్ చాలా అర్లీగా క్లోజ్ అవుతున్నాయి, అంటే ఫిల్ అయిపోతున్నాయి సీట్స్ అనేవి. సో ఇన్ కేస్ ఎవరైనా కానీ ఇంకా అప్లై చేసుకోకుండా కనుక ఉంటే డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. అండ్ మనకి యూఎస్ఏలో కూడా లాస్ట్ ఇంటెక్ చూసుకుంటే కనుక వీసా సక్సెస్ రేట్ చాలా హైగా ఉందండి. అంటే మనకి అక్కడ గవర్నమెంట్ మారటము ఒకటి మేజర్ అడ్వాంటేజ్ మనకి. అలానే యూకేలో కూడా వీసా సక్సెస్ రేట్ 97% ఉంది. యూఎస్ఏలో కూడా వీసా సక్సెస్ రేట్ చాలా బాగుంది. 2015లో యూఎస్ఏకి ఎలా అయితే భూమి ఉందో మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయిందండి. అండ్ దీనివల్ల ఏంటంటే చాలా అర్లీగా క్విక్గా క్లోజ్ అవుతాయి అండ్ స్టూడెంట్ ఫ్లో కూడా చాలా హైగా ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, ఈ ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ 2021లో పాస్డ్ అవుట్ అవ్వబోతున్న స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా ఈ సెప్టెంబర్ ఇంటేక్ ప్లాన్ చేసుకొని అప్లై చేసుకోండి. రైట్. అలాగే యూకేకి చెప్పిన ప్రొసీజరే కెనడాలో మాస్టర్స్ చేయాలంటే కూడా అదే ప్రొసీజర్ ఉంటుందంటారా? కెనడాలో లిటిల్ బిట్ డిఫరెంట్ అండి, అంటే ప్రొసీజర్ విల్ బి లిటిల్ బిట్ డిఫరెంట్. మనం కెనడా అప్లై చేసుకోవాలి అంటే కనుక మేజర్గా కెనడా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే ఇట్ ఈస్ నైబర్ టు యూఎస్ఏ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీసా సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రాప్ బాక్స్ కాబట్టి వీసా ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ కెనడా వీసాస్ అన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇది మేజర్ రీజన్ వై కెనడాకి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది. సో కెనడా అప్లై చేసుకోవాలంటే మనకి IELTS అనే ఎగ్జామినేషన్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ IELTS ఎగ్జామినేషన్లో 6.5 బ్యాండ్స్ విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 అనేది రావాలి మనకి మాస్టర్స్ కోసం, అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే. అలానే ఇంటర్మీడియట్ అయిపోయి అక్కడ డిగ్రీ ఆర్ డిప్లొమా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక 6 బ్యాండ్స్ విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 5.5 మనకి స్కోర్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మనకి జనరల్గా బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు అక్కడ డిప్లొమా ప్రోగ్రామ్స్ అంటే PG డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ మాస్టర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. ఇన్ కేస్ మీరు 2 ఇయర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు అక్కడ వీసా వచ్చేటప్పటికి 3 ఇయర్స్ వీసా వస్తుంది, వర్క్ పర్మిట్. సో 2 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ వర్క్ పర్మిట్, టోటల్ 5 ఇయర్స్ మీకు వీసా మీ చేతిలో ఉన్నట్టే. అలాగే వీసా సక్సెస్ రేట్ వచ్చేటప్పటికి చాలా హై, ఆల్మోస్ట్ 99% వరకు మీకు కెనడాలో వీసా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా 3 ఇంటేక్స్ ఉంటాయండి. నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ ఈ సెప్టెంబర్ ఇంటేక్. సో IELTS రాసున్నా ఆర్ఎల్స్ ఎగ్జామినేషన్ స్లాట్స్ పెట్టుకొని ఉన్నా ఆల్రెడీ డెఫినెట్గా ఈ ఇంటేక్కి ట్రై చేయొచ్చండి, సెప్టెంబర్ ఇంటేక్. ఇన్ కేస్ ఇంకా కోచింగ్ తీసుకోలేదు, ఎగ్జామినేషన్స్ అయిపోయినాక చెక్ చేసుకుందాం అనుకునే స్టూడెంట్స్ మాత్రం నెక్స్ట్ జనవరి ఇంటేక్కి మీ ప్రొఫైల్స్ కన్సిడర్ చేసుకోవచ్చండి. రైట్. అలాగే ఫారెన్లో ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి అపోహలు ఉంటాయి, అపోహలకి మీరేం చెప్తారు? జనరల్గా వచ్చేటప్పటికి ఫీ స్ట్రక్చర్ చాలా హైగా ఉంటుంది, 40 lakhs 50 lakhs అని అనుకుంటూ ఉంటారండి జనరల్గా. బట్ మన బడ్జెట్ ఏదైనా కానీ ఆ బడ్జెట్కి తగ్గ మంచి యూనివర్సిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. కొంతమంది అనుకుంటుంటారు లైక్ ఇండియాలో లేనిది ఫారెన్లో ఏముంటుంది అన్నట్టు. సో ఇండియాలో లేని స్పెషలైజేషన్స్, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న స్పెషలైజేషన్స్ మనకు ఫారెన్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫారెన్లో చదువే కాదు, ఓన్లీ స్టడీస్ చేసుకొని వెనక్కి రావటమే కాదు, చదువుకుంటూ వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు, రిఫరెన్సెస్ పెంచుకోవచ్చు. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్స్ ఉన్నాయి, అక్కడ లోకల్గా వర్క్ చేసుకొని వాళ్ళు ఇనఫ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్స్ కనుక తీసుకొని ఉంటే దానికి డెఫినెట్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మంచి జాబ్స్ కనుక వస్తే అక్కడే వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు. సో ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ అండి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. ఫారెన్లో మాస్టర్స్ చేయాలన్నా ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్న డౌట్స్ అన్ని చాలా చక్కగా క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
రైట్, ఇది ఇవాల్టి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.